నర్సరీ యాన్యువల్ ఎగ్జామ్ మోడల్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు. ఫస్ట్, ఈ క్రింది గళ్ళల్లో లోపించిన అక్షరాలను వ్రాయండి. 5 into 10 మార్క్స్. ఆ తర్వాత ఆ, ఈ తర్వాత ఈ, ఊ, ఊ, రు, రు. సెకండ్, ఈ అక్షరాన్ని గుర్తించి 0 చుట్టండి. 5 into 10 మార్క్స్. ఈ అక్షరం వీటిల్లో ఎక్కడుంది? ఈ, ఇక్కడ ఈ, 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 వీటికి రౌండ్ ఆఫ్ చేయాలి. థర్డ్, జతపరచండి. 5 into 10 మార్క్స్. ఏ, ఏ, ఔ, ఔ, అం, అం, ఈ, ఈ, రు, రు. ఫోర్త్, చుక్కలని కలపండి. 5 into 10 మార్క్స్. ఈ, ఇట్లా, ఊ, ఏ, ఆ, ఓ. 5, అక్షరాలను గుర్తించి చెప్పండి. 5 into 10 మార్క్స్. టీచర్ అడిగితే పిల్లలు చెప్పాలి ఇదేం అక్షరం అంటే. ఆ, రు, ఏ, అం, ఊ. నెక్స్ట్, కలరింగ్. కలరింగ్కి 100 మార్క్స్. ది యాపిల్, దీనికి 50 మార్క్స్. యాపిల్, ఈ యాపిల్ అనేది నీట్గా అయితే 50 మార్కులు. ఇక్కడ పిల్లి, ఈ పిల్లికి కూడా నీట్గా కలరింగ్ అయితే దీనికి 50 మార్కులు. సో దీనికి 45 మార్క్స్ వేశారు. డ్రాయింగ్ 5 మార్క్స్ తీసేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా 100 మార్క్స్. డ్రా ఏ లైన్ ఫ్రమ్ ద పిక్చర్ ఆఫ్ ద యారో దట్ షోస్ ఇట్స్ డైరెక్షన్. 4 into 3, 12 మార్క్స్. అంటే ఇది ఎటువైపు వెళ్తుంది అనేది గుర్తించి దానికి టిక్ చేయాలా. ఇది పైకి వెళ్తుంది, ఇది ఇటు సైడ్ వెళ్తుంది. దీన్ని గుర్తించాలా. మీరు టిక్ చేసినా రౌండ్ చేసినా ఎలా చేసినా ఒకటే గుర్తించాలా. నెక్స్ట్ డాగ్, ఇటు వెళ్తుంది. నెక్స్ట్ మంకీ, మంకీ ఇటు వెళ్తుంది. డౌన్, డౌన్ కిందకి వెళ్తుంది. తర్వాత కంప్లీట్ ద లెటర్స్ బై డ్రాయింగ్ ద మిస్సింగ్ స్ట్రోక్స్. అంటే ఈ లెటర్స్లో మిస్ అయిన వాటిని రాయాల. దీనికి 4 into 2, 8 మార్క్స్. ఇట్లాగా సగం సగం ఆఫ్ ఆఫ్ ఇస్తే దాన్ని ఇలా రాయాల. ఏ, బి, డి, ఈ. నెక్స్ట్, మ్యాచ్ ఈచ్ పిక్చర్ టు ద బిగినింగ్ లెటర్స్ ఆఫ్ ఇట్స్ నేమ్స్. 5 into 4, 20 మార్క్స్. సో ఇక్కడ నేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరం ఇచ్చారు, ఇటేమో వాటికి సంబంధించిన బొమ్మలు ఇచ్చారు. జీ అంటే గోట్, దీనికి లైన్ జత చేయాలి. తర్వాత ఎల్ అంటే లైడ్, దీనికి ఇట్లా జరపాలి. నెక్స్ట్ జే అంటే జామ్, బి అంటే బెల్, ఈ అంటే ఈమో. నెక్స్ట్, క్రాస్ ద యాంట్ విచ్ హ్యాస్ లెటర్ ఏ ఆన్ ఇట్స్. 3 into 2, 6 మార్క్స్. ఏ, వీటిల్లో ఏ అనే అక్షరం ఎక్కడుందో దాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ ఇంటూ, ఇంటూ, ఇంటూ. నెక్స్ట్, టిక్ ద పిక్చర్ హూజ్ నేమ్ స్టార్ట్ విత్ ద గివెన్ లెటర్. 4 into 4, 60 మార్క్స్. సో ఇక్కడ సి అనే అక్షరం ఇచ్చారు, వీటిల్లో సి అనే అక్షరం దేనికి సంబంధించిన దానికి టిక్ చేయాలి. సి అంటే కప్, హెచ్ అంటే హంట్, ఇక్కడ రాయలేదు కాబట్టి మార్క్ తీసేశారు. ఎఫ్ అంటే ఫ్యాన్, కే అంటే కీ, కే అంటే కీ. టిక్ ద క్యారెక్టర్స్ విచ్ బిలాంగ్స్ టు ద హ్యాపీ హెన్ అండ్ హర్ ఫ్రెండ్స్ స్టోరీ. 4 into 3, 12 మార్క్స్. ఇక్కడ హెన్, అలాగే డక్, ఇక్కడ టాటాయిస్, అలాగే కాకి. నెక్స్ట్, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ సర్కిల్ ద బిగినింగ్ లెటర్స్ ఆఫ్ దేర్ నేమ్స్. 6 into 1, 6 మార్క్స్. అంటే ఇక్కడ మంకీ, డక్కు, ఇంకు, లెడ్, పిగ్ ఇది ఇచ్చారు, ఇవి అక్షరాలు ఇచ్చారు. ఇవి వేటితో
స్టార్ట్ అయితే అక్షరాలు మాత్రమే చెప్పాలి. ఏ అంటే యాప్, జీ అంటే డక్కు. సో వీటికి రౌండ్ ఆఫ్ చేయాలి సర్కిల్. ఇది డి అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లా సర్కిల్. ఇంకు ఐ, ఎల్ లిడ్, ఫిగ్, అలాగే జీ అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి రౌండ్ ఆఫ్ చేయాలి. దీనికి 6 మార్క్స్. నెక్స్ట్ సర్కిల్ ద ఆడ్ వన్ అంటే ఇక్కడ వీటిల్లో డిఫరెంట్గా ఉండే వాటిని సర్కిల్ చేయాలి. బి, వీటిల్లో డిఫరెంట్గా ఉండే వాటిని సి. నెక్స్ట్ write down from A to L letters. A, B, C, D, E, F, G, H, I, J, K. Next copy down the letters. ఇక్కడ ఏమి ఇచ్చారో అదే యాక్షన్ రాయాలి. ఏ, B, B, C, C, D, D, E, E. Next fill in the blanks. A, next B, C, E, F, H, J, L, N, P, R. J, L, N, P, R, S. Next మ్యాచ్ ద సేమ్ లెటర్స్. ఏ వీటిని జతపరచాల. బి, సి, డి, ఈ, ఎఫ్. నెక్స్ట్ లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ద ఫస్ట్ లెటర్స్. ఈ పిక్చర్ని గుర్తుపెట్టుకొని ఇది ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ అక్షరం రాయాల. ఇది యాపిల్, యాపిల్ అంటే ఏ. బటర్ఫ్లై అంటే బి. కప్పు సి. కైట్. కలర్ ద పిక్చర్ అండ్ కలర్ ద కరెక్ట్ లెటర్స్. యాపిల్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి రంగు వేయాల. నెక్స్ట్ బాల్ అంటే బి. బటర్ఫ్లై అన్న బి. బోట్ అన్న బీనే. ఇది కైట్. నెక్స్ట్ సర్కిల్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కే ఉంది, వీటిల్లో కే ఎక్కడ ఉంది? ఈ ఫస్ట్ లైన్లో కే, ఇది కే. ఎల్, ఓ, పి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లెటర్స్. జతపరచాలి. ఏ, బి, బి, సి, సి. మ్యాచ్ ద సేమ్ లెటర్స్. యాప్లో ఫస్ట్ అక్షరం ఏది? ఏ కాబట్టి ఏ. బాల్ బి. కాట్ సి. డాగ్ డి. ఎగ్ ఈ. ఫాక్స్ ఎఫ్. సో ఇవి ఇంగ్లీష్కి సంబంధించిన మోడల్ పేపర్.